మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. మన ఛానల్కి 12 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారు గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ద రేస్ ఈ మూవీ అయితే 2025లో రిలీజ్ అయింది గైస్. డైరెక్టెడ్ బై యాంగిల్ డమ్మీనియన్ అండ్ మిలో సమూలో. రన్ టైం వచ్చేసరికి 1 hour 37 minutesతో ఉంది. సో ఈ మూవీ నాకైతే బిలో యావరేజ్ మూవీ అనిపించింది గైస్. మీరు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ టైప్ యాక్టింగ్, స్టైలిష్ రేసింగ్ మూవీస్ ఇష్టపడితే ఈ మూవీ ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషనల్ డెప్త్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, స్టోరీ ఆండ్రీ అనే మెకానిక్ రేసర్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. తన తమ్ముడికి ఫ్యూచర్ కోసం చాలా మనీ కావాలి. ఆ మనీ సంపాదించడానికి అండర్ గ్రౌండ్ లో డేంజరస్ రేసింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తాడు. తర్వాత రెవెలరీ, ఎమోషన్స్, ఫ్యామిలీ ప్రెజర్, ఫైనల్ రేస్ తో స్టోరీ ముందుకు వెళ్తుంది. సో ఈ మూవీ అయితే 4 million euros బడ్జెట్ తో అయితే తీశారు గైస్. అంటే మన ఇండియన్ రూపీస్ లో 44 కోట్లు. సో రొమానియన్ ఇండిపెండెంట్ సినిమాలో బిగ్గెస్ట్ రేసింగ్ ప్రాజెక్ట్స్ లో ఇది ఒకటి అని చెప్తున్నారు. సో షూటింగ్ టైమ్స్ లో ఇది రియల్ ల్యాంబోర్గిని ఎస్టీవో డ్యామేజ్ అయిందంట, సీజీ అయితే కాదంట. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, రేసింగ్ సీన్స్ స్టైలిష్ గా ఉన్నాయి, సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రేసింగ్ ఫీల్ ని బాగా ఎలివేట్ చేస్తుంది, ఫాస్ట్ పేసింగ్ వల్ల బోర్ కొట్టదు, కార్ లవర్స్ కి విజువల్స్ చాలా బాగా నచ్చుతాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇన్స్పిరేషన్ ఫీల్ ఎక్కువ ఉంటుంది, ఎమోషనల్ సీన్స్ స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వలేదు, క్యారెక్టర్స్ డెప్స్ కోసం చాలా తక్కువ అనిపించింది, యాక్టింగ్ యావరేజ్ గా ఉంటుంది కొన్ని ప్లేసెస్ లో. సో టెక్నికల్లీ అయితే మూవీ అయితే చాలా డీసెంట్ గా ఉంది గైస్. కెమెరా వర్క్ ఎస్పెషల్లీ రేసింగ్ షాట్స్ లో చాలా బాగుంది, ఎడిటింగ్ షార్ప్ గా ఉంది, సౌండ్ డిజైన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కి చాలా హెల్ప్ చేస్తుంది, మ్యూజిక్ యావరేజ్ టు గుడ్ రేంజ్ లో ఉంది. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఎక్స్ట్రీమ్ అడల్ట్ కంటెంట్ లేదు, కొన్ని గ్లామర్ అండ్ రొమాన్స్ సీన్స్ ఉంటాయి, రేసింగ్ వైలెన్స్ ఉంటుంది, మోస్ట్లీ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ టీనేజర్స్ అబోవ్ వాచ్ చేయొచ్చు. సో యాక్షన్ అండ్ రేసింగ్ లవర్స్ కి డెఫినెట్లీ వన్ టైం వాచబుల్, కానీ స్టోరీ కోసం చూస్తే యావరేజ్ అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. స్టైలిష్ రేసింగ్ ఎంటర్టైనర్ విత్ గుడ్ విజువల్స్ అండ్ రేసింగ్ యాక్షన్, కానీ వీక్ స్టోరీ వల్ల యావరేజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.